మన రాష్ట్రంలో జొన్న ప్రధానంగా మెట్ట ప్రాంతాల్లో ఒక ముఖ్యమైనటువంటి పంట. వర్షాధారంగా సాగు చేసేటువంటి ఈ పంట మహబూబ్నగర్ జిల్లా, అలాగే ఆదిలాబాద్ మరియు మెదక్ జిల్లాలో వానాకాలంలో పెద్ద విస్తీర్ణంలో సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనకి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలకు కూడా అర్బన్ ప్రాంతాలు అంటే పట్టణ ప్రాంతాల్లో లేకపోతే మెగా సిటీస్లో కూడా మంచి డిమాండ్ ఉంది. కాబట్టి వీటిలో ఈ చిరుధాన్యాల పంటల్లో జొన్న ఒక ముఖ్యమైనటువంటి పంట. కాబట్టి ఈ జొన్న పంటను సాగు చేసి కూడా రైతు సోదరులు మంచి దిగుబడులు అలాగే అధిక నికర ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనకి తొలకరి వర్షాలు పడ్డాయి. ఈ వానాకాలంలో జొన్న పంటని ఇప్పుడు పడ్డటువంటి వర్షపాత తేమను ఉపయోగించుకొని కూడా అలాగే జూలై 15 లోపే జొన్న పంటను విత్తుకోవాలి. ఆ తర్వాత జొన్న పంటను విత్తుకుంటే చాలా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా రైతు సోదరులు ఈ విత్తుకునే సమయాన్ని పాటించాలి. అలానే పంట విత్తుకునేటప్పుడు తప్పనిసరిగా కూడా ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 7.5 మిల్లీలీటర్లు కానీ లేదంటే థయోమితాగ్జాన్ అనే మందు 3 గ్రాములు 1 కిలో విత్తనాన్ని కలిపి తప్పనిసరిగా కూడా విత్తన శుద్ధి చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ మౌచంపిగా బారిన పడ్డాలని కూడా పంటని మంచిగా రక్షించుకోవచ్చు. కాబట్టి ఈ 2 రకాలు ఏదైనా సరే ఇమిడాక్లోప్రిడ్ కానీ థయోమితాగ్జాన్ కానీ వీటితోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. ప్రతి ఎకరాకి 3 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు అలాగే మొక్కల మధ్య 10 నుండి 15 సెంటీమీటర్లు ఉండేటట్టు మనము సీడ్ డ్రిల్ ద్వారా కానీ లేకపోతే ఎద్దులతో నడిచేటువంటి గొర్రుతో కానీ విత్తుకోవాలి. ముఖ్యంగా జొన్నలో వానాకాలంలో సాగు చేసేటప్పుడు రైతు సోదరులు డ్యూయల్ పర్పస్ వెరైటీస్ అంటే గింజ మరియు చొప్ప రెండింటికి ఉపయోగపడేటువంటి రకాలనే ఎన్నుకోవాలి. వీటిలో మనకి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి CSV 31 తెలంగాణ జొన్న, అలాగే CSV 41 పాలమూరు జొన్న మరియు పాలెం పచ్చజొన్న ఈ విధంగా మంచి చొప్ప అలాగే గింజ నాణ్యమైనటువంటి గింజని దిగుబడినిచ్చేటువంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. వీటి యొక్క విత్తనాలు కూడా ప్రస్తుతం రైతు సోదరుల కోసం అని చెప్పి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎకరాకి 10 నుండి 15 క్వింటాల వరకు కూడా గింజ దిగుబడి, అలాగే 35 నుండి 50 క్వింటాల వరకు కూడా చొప్ప దిగుబడి ఇచ్చేటువంటి సామర్థ్యం కలిగినటువంటి రకాలు. కాబట్టి ముఖ్యంగా వానాకాలంలో రైతు సోదరులు జొన్నను సాగు చేసేటప్పుడు రకాల ఎంపిక చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ డ్యూయల్ పర్పస్ వెరైటీస్ని ఎన్నుకుంటే చాలా మంచిది. అలాగే వీటిలో ఎరువుల యాజమాన్యం చూస్తే ప్రతి ఎకరాకి 25 నుండి 30 కిలోల DAP విత్తుకునేటప్పుడు, అలానే పంట మోకాలు ఎత్తు దశలో ఉన్నప్పుడు అంతకృషి చేసిన తర్వాత మరొక 25 కిలోల యూరియా, పంట పూత దశలో ఉన్నప్పుడు 40 నుండి 50 కిలోల మరొక 50 కిలోల యూరియాని అందజేస్తే మనకి మంచి జొన్నలో కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ జొన్నలో ముఖ్యంగా మౌచంపుగా కాండం తొలుచు పురుగు సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా విత్తన శుద్ధి ద్వారానే చాలా వరకు కూడా ఈ సమస్యని నివారించుకోవచ్చు.